వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నేను సౌజన్య. ముందుగా ముఖ్యాంశాలు. సైనిక దుస్తుల్లో వచ్చి ముస్లింలా కాదా అని నిర్ధారించుకొని మరీ హత్యాకాండకు పాల్పడడం ఉగ్రవాదుల పిరికిపంద చర్యకు నిదర్శనమని బీజేపీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు ధ్వజమెత్తారు. కాశ్మీర్లోని అనంతనాగ్ జిల్లా పహల్గాంలో విహారానికి వెళ్లిన 26 మంది హిందువులను పాకిస్తాన్ ఉగ్రవాదులు పొట్టన పెట్టుకోవడాన్ని నిరసిస్తూ భారతీయ జనతా పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు ఆధ్వర్యంలో నగరంలోని ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ నుండి మయూరి సెంటర్ మీదుగా ట్రాఫిక్ సిగ్నల్ వరకు కొవ్వొత్తులతో నిరసన ప్రదర్శన నిర్వహించి అక్కడ పాక్ ఉగ్రవాదుల దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. నిన్న జమ్మూ కాశ్మీర్లో పెహల్గాం ప్రాంతంలో టూరిస్టులపై ఉన్నటువంటి దాడి, అక్కడ పాకిస్తాన్ ప్రేరిత టెర్రరిస్టులు చేసిన విధానం ప్రపంచం మొత్తం కూడా దిగ్భ్రాంతిని కలిగించినటువంటి సివిలియన్స్ పైన చేసిన దాడి తీవ్రంగా ఖండిస్తూ గర్హిస్తూ ఇలాంటి రాక్షస మనస్తత్వంతో చేసి పాకిస్తాన్ ప్రేరిత టెర్రరిస్టుల యొక్క మనస్తత్వం ప్రతి ఒక్కళ్ళు కూడా ఖండించాల్సినటువంటి పరిస్థితి. ఇవాళ దేశంలో టెర్రరిజానికి స్థానం లేదు. పార్టీలకు అతీతంగా అందరూ కూడా మరి అబోవ్ పార్టీ లైన్ మరి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈరోజు భారత ప్రభుత్వానికి అండగా ఉండి ఇలాంటి పైశాచిక చర్యలు మరి జరగకుండా గుణపాఠం జరిపేటట్టు భారతదేశానికి మొత్తం అన్ని రకాలుగా ఎప్పటికే ఒక కఠిన చర్యలకి సమాయత్తమవుతున్నటువంటి భారత ప్రభుత్వానికి అండగా ఉండవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఉప్పల్లో బట్టతల మీద వెంట్రుకలు మొలిపిస్తానని ఇన్స్టాగ్రామ్లో ప్రచారం. ఎగబడ్డ జనం. ఢిల్లీకి చెందిన సల్మాన్ అనే వ్యక్తి బట్టతల మీద షాంపూ, ఆయిల్ వేసి వెంట్రుకలు వస్తాయని ఒక్కొక్కరి దగ్గర 700 రూపాయలు వసూలు. ఉప్పల్ భాగాయత్లోని శిల్పారామం వద్ద స్టాల్ ఏర్పాటు. భారీగా చేరుకున్న జనం పర్మిషన్ లేకుండా స్టాల్ ఏర్పాటు చేయడంతో ఇద్దరిని అదుపులోకి తీసుకున్న ఉప్పల్ పోలీసులు. నా చెప్పు. ఏదైతే కాశ్మీర్లో పహల్గాం జిల్లాలో ఉగ్రమూకాలు చేసిన మారణకాండకి నిరసనగా బైన్సా పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం ముందర బీజేపీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో నిరసన తెలపడం జరిగింది. కర్నూలు జిల్లా ఆదోని వక్ఫ్ సవరణ యాక్టుకు వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించిన ముస్లిం మత పెద్దలు, సోదరులు, మహిళలు, వైఎస్ఆర్ పార్టీ మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి, చంద్రకాంత్ రెడ్డి,
వైఎస్ఆర్ సంయుక్త కార్యదర్శి జూలేకాబి, కాంగ్రెస్ పార్టీ దేవిశెట్టి ప్రకాష్ మరియు వివిధ పార్టీ వాళ్ళు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. 1913 కాలంలో వక్ఫ్ బోర్డ్ బ్రిటిష్ వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. రద్దు చేయాలి ఒక్క చట్టాన్ని వెంటనే, రద్దు చేయాలి ఒక్క చట్టాన్ని వెంటనే. పోరాటం ఒక్క రద్దు అయ్యేంత వరకు పోరాటం ఒక్క చట్టం రద్దు అయ్యేంత వరకు పోరాటం ఒక్క చట్టం రద్దు అయ్యేంత వరకు. We want justice. We reject. కర్నూలు జిల్లా ఆదోని బీజేపీ నాయకుల కొవ్వొత్తుల ర్యాలీ. జమ్మూ కాశ్మీర్ పహల్గాంలో మంగళవారం జరిగిన ఉగ్రవాద ఘటన భారత్ను ఉలిక్కిపడేలా చేసింది. ఉగ్రవాదులు 26 మంది టూరిస్టులను పహల్గాంలో పొట్టన పెట్టుకోవడంతో ఆదోనిలో బీజేపీ నాయకులు కొవ్వొత్తి ర్యాలీ నిర్వహిస్తూ ఉగ్రరూపం దాల్చారు. పిరికి పందల్లాగా భారత్ జవాన్ దుస్తులు వేసుకుని రావటం ఏమిటి? ఇక నుంచి మీకు మోడీ సరైన జవాబు చెబుతారు. దాడిలో మరణించిన వారికి మా యొక్క సంతాపం తెలుపుతున్నామంటూ ఆదోని కూనిగిరి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు విఠా రమేష్, నీలకంఠం, బీజేపీ మణి తదితర బీజేపీ నాయకులు పాల్గొన్నారు. పందులు మన భారతదేశం సైనికుల డ్రెస్ వేసుకొని వచ్చారు. ఇది నా మీ పాకిస్తాన్ నేర్పించిండే విద్య. పందులు పాకిస్తాన్ ఈ ఖబర్దార్. బోలో భారత్ మాతాకి, భారత్ మాతాకి. నిన్న జమ్మూ అండ్ కాశ్మీర్ లో సంఘటన జరిగిన పహల్గాం అనే ప్రదేశంలో చాలా మంది దేశ విదేశాల నుంచి ఆ ఏరియాకి, ఎందుకంటే ఆ ఏరియా మినీ స్విట్జర్లాండ్ అంటారు, అంత మంచి వాతావరణంలో చాలా మంది టూరిస్ట్ వస్తారు. ఆ ఏరియాలో ఉండే అక్కడ నిన్న ఉగ్రవాదుల దాడి జరిగింది.
అమాయకులు. ఎందుకంటే చాలా మంది ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర దేశాల నుంచి కూడా అక్కడ వచ్చారు. 28 మంది అమాయకుల్ని చంపినారంటే చాలా బాధాకర విషయం. దేశ విదేశాల్లో ప్రతి ఒక్కరు లీడర్ ఖండిస్తున్నారు. ఎందుకంటే ఈ యొక్క ఉగ్రవాద దాడులు ఎవరు సహించరు. ఇది మతం అతీతంగా జరిగిన విషయం. సో మనమందరూ పాకిస్తాన్ ఈ ఉగ్రవాదాన్ని మీరు ప్రోత్సహిస్తున్నారు. కాశ్మీర్ పహల్గాంలో ఉగ్రవాదుల దాడిలో మృతి చెందిన వారికి వాడపాలెం కార్యాలయం వద్ద కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు సంతాప సభ నిర్వహించారు. మృతుల కుటుంబాలకు ఎన్డీఏ ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. దాడిలో మృతి చెందిన వారి ఆత్మలకు శాంతి చేకూరాలని కోరారు. అలాగే మృతుల కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే సత్యానందరావు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఉగ్రవాదుల దాడిలో ఏమీ తెలియనటువంటి అమాయకులైనటువంటి పర్యాటకులు 28 మంది ఉగ్రవాదుల బారిన పడి లష్కరే తోయిబా గ్రూపు పాకిస్తాన్ అండతో వారిని మట్టుబెట్టడం చాలా పాశవికమైన చర్య, అవమానీయమైన చర్య. ఈ దుర్ఘటన తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఉగ్రవాదుల్ని ఏరివేయాలి. దాడిలో మరణించిన వారి కుటుంబాలని ఆదుకోవాలి. 2 విదేశీయులు, ఒక స్థానికుడు, మిగతా 25 మందిలో మన రాష్ట్రానికి చెందిన ఒక వ్యక్తి అందులో మరణించడం జరిగింది. కేవలం అన్యం పుణ్యం తెలియదు పర్యాటకుగా వెళ్ళినటువంటి వారు, ఈ మధ్యన 5 రోజుల క్రితమే పెళ్ళైన వారు, ఉద్యోగంలో చేరి కాశ్మీర్ పర్యటనకు వెళ్ళిన వారు ఈ దుర్మార్గుల ఉగ్రవాదానికి బలవటం జరిగింది. చాలా పాశవికమైన చర్య. మరి చూస్తే హృదయం ద్రవిస్తూ ఉంది. దీన్ని తీవ్రంగా ఉగ్రవాదాన్ని అణిచివేయవలసిన బాధ్యత ఉంది. ఖమ్మం జిల్లాలో విశ్వ హిందూ పరిషత్ వారి ఆధ్వర్యంలో జమ్మూ కాశ్మీర్ పహల్గాంలో ఉగ్రవాదులు జరిపిన దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన హిందువులకు నివాళులర్పిస్తూ ఖమ్మం పెవిలియన్ గ్రౌండ్ నుండి పాత బస్టాండ్ వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. మతం అడిగి మరీ ప్రాణాలు తీసిన ఉగ్రవాదులను తక్షణమే శిక్షించాలని కోరుతూ ర్యాలీలో పాల్గొన్న హిందూ సంఘాలు పాకిస్తాన్ ఖబర్దార్, ఉగ్రవాదం నశించాలి అంటూ నినాదాలు చేశారు. खबरदार
నాడు ఉపాధి హామీ కూలీలకు వేతనాలు చెల్లించుట, ఆత్మీయ భరోసా అందజేయడం గురించి సిరికొండ ఎంపీటీఓ మనోహర్ రెడ్డికి డిమాండ్స్తో కూడిన వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఈ రమేష్ మాట్లాడుతూ, కూలీలకు బకాయిలు, గ్రామాల్లో ఉపాధి హామీ కూలీలకు రోజువారీ కూలీ డబ్బులు చెల్లించడంలో నెలల తరబడిగా బకాయిలు పెండింగ్లో పెట్టడం వల్ల దినదిన గండంగా బ్రతికే ఉపాధి హామీ కూలీలు వ్యవసాయ కూలీలకు 12,000 ఆత్మీయ భరోసా ఇస్తా అని చెప్పి అన్నది. దాన్ని మర్చిపోయింది. ఈ హామీలన్నింటినీ 100 రోజుల్లో అమలు చేస్తా అంటున్నది. ఇప్పటికి ఏడాదిన్నర గడుస్తున్న అమలుకు నోచుకోలేదు, మొద్దు నిద్రలో ఉంది ప్రభుత్వం అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా. అదేవిధంగా వ్యవసాయంలో పెద్ద ఎత్తున యాంత్రీకరణ పెరగడం వల్ల కూలీలకు పని లేకుండా పోయింది. ఉపాధి హామీకి పనికి పోతే చాలని జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి నుండి పాత బస్టాండ్ వరకు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కాశ్మీర్లో హిందూ ప్రజలపై జరిగిన దాడికి నిరసనగా డాక్టర్లు కొవ్వొత్తులతో ర్యాలీ ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ గంగాసాగర్ మాట్లాడుతూ, జమ్మూ కాశ్మీర్లో ప్రజలపై ఉగ్రవాదుల దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. మతోన్మాదులు హిందూవాదులుగా గుర్తించుకున్న తరువాత పర్యాటకులను కాల్చి చంపడం హేయమైన చర్య అని, ప్రపంచ దేశాలు భారతదేశంపై సంఘీభావం ప్రకటించడం పట్ల భారతదేశం శాంతియుత వాతావరణంలో ప్రజలను నరేంద్ర మోదీ ప్రభుత్వం నడిపిస్తుండడం నిదర్శనమని అన్నారు. Kashmir, the Pahalgam place, we totally condemn and we support the government and the Indian Army. We have faith in our army as well as our government. We encourage our government and our national leaders and our Indian Army and all parts of the army to take a firm decision against the culprits who should not be in a position to think about such incidents in future, for such that we will stand with the government and the people of India, and we convey our condolences to those people who have lost their family members. We are stand with unitedly with all people, all religions, all castes and every language of this country. We stand together as unity and support the government, the leadership and the Indian Army. Jai Hind. Thank you. మూడు గంటల ప్రాంతంలో పెహల్గాంలోని బైసరన్ వ్యాలీలో బైసరన్ లోయలో అనామకులు నిస్సహాయం నిరాయుధులైనటువంటి భారతదేశ పౌరులను, ప్రత్యేకంగా హిందువులను అమానవీయంగా జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో కశ్మీర్లో జరిగిన ఉగ్రదాడిపై బుధవారం నాడు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పట్టణ బీజేపీ అధ్యక్షుడు బోట్ల రమేష్ నేతృత్వం వహించారు. కశ్మీర్లో ఇటీవల పర్యాటకులపై జరిగిన ఉగ్రవాద దాడిలో 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోవడం పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ మెట్పల్లిలో బీజేపీ కార్యకర్తలు ఉగ్రవాదుల దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. అనంతరం మృతులకు కొవ్వొత్తుల కార్యక్రమం ద్వారా నివాళులర్పించారు.
జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని పహల్గాం గ్రామంలో జరిగినటువంటి ఉగ్రదాడికి నిరసనగా భారతీయ జనతా పార్టీ మరియు విశ్వ హిందూ పరిషత్, భజ్రంగ్ దళ్ హిందూ సంఘాల ఆధ్వర్యంలో ఎల్లారెడ్డి మండలంలోని గాంధీ చౌక్ వద్ద అమరులైన భారతీయ హిందువుల ఆత్మలకు శాంతి చేకూరాలని, ఉగ్రవాదులు అలాగే ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నటువంటి పాకిస్తాన్కు సరైన బుద్ధి భారత్ చెబుతుందని, పాకిస్తాన్ కవ్వింపు చర్యలు మానుకోవాలని, భారతదేశంలో ఉన్నటువంటి హిందువులు ఏకం కావాల్సిన అవసరం ఉందని, ఈ దేశంలో ఉండి ఉగ్రవాదానికి ప్రోత్సహిస్తున్నటువంటి వాళ్ళని సహించబోమని బీజేపీ వివిధ హిందూ సంఘాలు హెచ్చరించడం జరిగింది. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని బేరివారి మండపం కూడలినందు రాష్ట్ర బీజేపీ కార్యదర్శి కోళ ఆనంద్ నేతృత్వంలో జమ్మూ కాశ్మీర్లోని పహల్గాం వద్ద పర్యాటకులపై ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో అమాయకులైన పర్యాటకులు 28 మంది ప్రాణాలు కోల్పోయారని, వారికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఘనంగా నివాళులర్పించిన బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోళ ఆనంద్. జమ్మూ కాశ్మీర్ లో అనంతనాగ్ జిల్లాలో పహల్గాం పట్టణానికి సమీపంలో జరిగినటువంటి మారణ హోమం ఈ పాకిస్తాన్ దుర్మార్గంతో ఉన్నటువంటి రాష్ట్రం, ఆ రాష్ట్రంలో ఈ రోజు భయాందోళన సృష్టించి మరి పర్యాటకులు రాకుండా ఆ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయకుండా ఏ రకంగా పాకిస్తాన్ నాశనం అయిపోయిందో అదే రకంగా జమ్మూ కాశ్మీర్ కూడా దెబ్బతినాలనే ఉద్దేశంతో ఈ కుట్ర జరిగింది. తీర్మానపల్లి గ్రామ రోడ్డు సమస్యకు పరిష్కారం. సదాశివనగర్ మండలం తీర్మానపల్లి గ్రామ ప్రజలు ఏళ్లుగా రోడ్డు సమస్యతో ఇబ్బందులు పడుతున్నారు. గత ప్రభుత్వ పాలకులు స్పందించలేదు. ఎమ్మెల్యే మదన్ మోహన్ గారు హామీ ఇచ్చినట్టుగానే వెంటనే స్పందించి రోడ్డు నిర్మాణం కొరకు 10 లక్షల నిధులు మంజూరు చేశారు. ఏమనగా ఈరోజు తిరుమపల్లి గ్రామంలోనే మన ఎల్లారెడ్డి కాన్సెప్ట్ ఎమ్మెల్యే మదన్ మోహన్ గారి నాయకత్వంలోనే మనకు గ్రామంలోని అన్ని విధాల అభివృద్ధి కార్యక్రమం కోసం అడగగానే 10 లక్షల రూపాయలు సిసి రోడ్డు మంజూరు చేయడం జరిగింది. మరి అన్న అంటే నేనున్నా తమ్మి అనే విధంగా మనకు అన్ని రకాల మన ఎమ్మెల్యే గారు మాకు సహకరిస్తున్నందుకు ప్రత్యేకంగా తిరుమపల్లి గ్రామం తరఫున శుభాకాంక్షలు చేస్తున్నాము. నిజామాబాద్ జిల్లా బోధాన్ మండలం బోధాన్ పట్టణంలోని శ్రీ ఏకచక్రేశ్వర శివాలయం మందిరంలో 20వ అఖండ శివనామ సప్తాహ కార్యక్రమం మరియు భజనలు, సంకీర్తనలు, భక్తి పాటలు, అదేవిధంగా అన్నదాన ప్రసాదం కూడా ప్రతిరోజు చేస్తున్నారు. దీనివల్ల ప్రజలు, పశువులు అందరూ చాలా బాగుండాలని ఈ యొక్క సప్తాహ చేస్తున్నామని చెప్పడం జరిగింది. ఆలయ కమిటీ చైర్మన్ హారి కాంతాచారి, ఈవో రాములు వీళ్ళ యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క సప్తాహ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల కేంద్రంలో బుధవారం రోజున తెలంగాణ చౌరస్తా వద్ద బీజేపీ కార్యకర్తలు
మంగళవారం జరిగినటువంటి ఉగ్రవాద దాడులకు గురైనటువంటి ప్రజలకు క్యాండిల్ వెలిగించి నివాళులర్పించారు. ఇందులో భాగంగా జిల్లా కార్యదర్శి నక్కా రాజేశ్వర్, యూత్ ప్రెసిడెంట్ సంజీవ్, మధు, సతీష్, సాయి, ప్రభాకర్, గంగారెడ్డి, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మనందరిది కాబట్టి దీని అందరినీ కూడా ఖండించాల్సిన అవసరం ఉంది. భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై, జోహార్ అమరవీరులకు, జోహార్ జోహార్ పాకిస్తాన్లకు, జోహార్ పాకిస్తాన్, జై శ్రీరామ్. ఉగ్రవాదం నశించాలి, ఉగ్రవాదం నశించాలి, పాకిస్తాన్ ఉగ్రవాద దాడులారా ఖబర్దార్, 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 ఖబర్దార్. వందే మాతరం, వందే మాతరం. ఉగ్రవాదం నశించాలి, ఉగ్రవాదం నశించాలి. భారత్ ఖబర్దార్ పాకిస్తాన్ ఉగ్రవాదులారా, ఖబర్దార్, ఖబర్దార్. ఖబర్దార్ హిందూ వ్యతిరేకులారా, ఖబర్దార్, ఖబర్దార్. నేటి ఆధునిక సమాజంలో ప్రజలందరూ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని, నిర్లక్ష్యం తగదని ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ నిమ్మకాయల పృథ్వీరాజ్ పేర్కొన్నారు. గురువారం స్థానిక గుంటూరు వారి తోట 8వ లైన్లోని విజయకృష్ణ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో నూతనంగా ఏర్పాటు చేసిన ఆర్థోపెడిక్ విభాగం ప్రారంభ కార్యక్రమంలో డాక్టర్ పృథ్వీరాజ్ మాట్లాడుతూ ఎముకల కీళ్ల మార్పిడి, వెన్నుముక్క సర్జరీ, పలు రకాల వైద్య సేవలను అందించనున్నామన్నారు. క్యాష్లెస్ ట్రీట్మెంట్ కూడా అందుబాటులో ఉందన్నారు. శతమానం భవతి శతాయు పురుషేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ నిమ్మకాయల పృథ్వీరాజ్, ఎముకల్ స్పెషలిస్ట్ అండి. ఈరోజు విజయకృష్ణ హాస్పిటల్ గుంటూరు వారి తోట 8వ లైన్ నందు ఆర్థోపెడిక్ డిపార్ట్మెంట్ నూతనంగా ప్రారంభించబడినది. జగిత్యాల జిల్లా మెట్పల్లిలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఉగ్రదాడిలో మరణించిన అమరులకు ఘనంగా నివాళులర్పించారు. కోరుట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ ఆదేశాల మేరకు మెట్పల్లి పట్టణంలోని పాత బస్టాండ్, శాస్త్రి చౌరస్తా వద్ద కొవ్వొత్తులు వెలిగించి అమరులకు శ్రద్ధాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో పలువురు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఐన్సా పట్టణం ఏపీ నగర్లోని సంభాజీ చౌక్ ప్రాంతంలో నేడు కిందస్థంగా ఎస్పీ డాక్టర్ జానకి షర్మిల ఆదేశాల మేరకు, సూచనల మేరకు ఏఎస్పీ అవినాష్ కుమార్తో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం నిర్వహించబడింది. బాలు ఈ బైక్ ఓనర్లను కానీ వాళ్ళ కాంటాక్ట్ పర్సన్ కూడా రమ్మని. రండి బైక్ వాళ్ళందరూ, ఇంటికి పోవాలంటే తొందర రావాలి, రావాలి, ఇంట్లో ముందర రావాలి. బైక్ ఉన్న వాళ్ళందరూ చిన్నపిల్లలు అటువంటి బైక్ రావాలి, అందరికి పంపించాలి.
ఇప్పుడు టోల్ సిస్టమ్ చేంజ్ చేసి జీపీఎస్ బేస్డ్ టోల్ సిస్టమ్ గవర్నమెంట్ పెడుతుంది. దీంట్లో మీ నంబర్ ప్లేట్ నుండి ఎక్కడ ఎంత డిస్టెన్స్ మీ ట్రావెల్ చేస్తున్నారా దాని బేసిస్లో మీకు టోల్ వస్తుంది. సో ఇది నంబర్ ప్లేట్ చేంజ్ చేయాలి. ఆల్రెడీ గవర్నమెంట్ చెప్తుంది, ఫస్ట్ మే నుండి. ప్లస్ మన ఆల్రెడీ చిన్న చిన్న ఇష్యూస్ అంటే బెట్టింగ్, గాంజాయి, దీని మీద మేము కొంచెం దృష్టి పెడుతున్నాం. మీ కూడా యాజ్ అ సొసైటీ మీకు కూడా అంటే ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది, బాధ్యత ఉంది మనకు ఏదైనా ఇన్ఫర్మేషన్ అయితే చెప్పడానికి. సో ఇది మీ ఏరియాలో ఏదైనా ఇష్యూ జరిగితే ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ మీది, కమ్యూనిటీది, రైట్? అంటే మన గురించి జస్ట్ అది ఒక కేస్, కానీ మీ గురించి అది నెక్స్ట్ జనరేషన్ విషయం. ఇది అంటే మీ పిల్లలకి ఫస్ట్ టార్గెట్ చేస్తున్నారు గాంజాయి వాళ్ళు. సో అదేనా గాంజా వాళ్ళు దొరికితే నైట్కి చాలా లొకాలిటీస్లో 12 to 2 మధ్యలో కొన్ని అబ్బాయి వచ్చి గాంజా వాళ్ళకి ఎక్కువ థ్రెట్ ఉంది. బాగా వెండ ఉంది. కూడా కంట్రోల్ కరీ సీసీటీవీ ఇక్కడ పనిచేస్తుంది. ఇద్దరు కెమెరా మీ లొకాలిటీస్లో కూడా, మీ ఇల్లులో కూడా. ఇప్పుడు ఏమవుతుంది, నైట్లో దొంగవాడు నైట్ లేకుండా ఇది ఆఫ్టర్నూన్ సమయంలో అటాక్ చేస్తారు. ఆఫ్టర్నూన్లో 12 to 4 మధ్యలో. సో ఎప్పుడు మీ బయట పోయినప్పుడు చుట్టుపక్కల వాళ్ళకి చెప్పాలి, నేను బయట పోతున్నారు, కొంచెం నజర్ దృష్టి పెట్టాలి. దీంతో పాటు మీ ఎక్కువ రోజు కోసం వెళ్ళినప్పుడు పోలీస్కి చెప్పాలి, ఠీకే ఈ నేను బయట పోతున్నా, కొంచెం ఇది నా ఇల్లులో దృష్టి పెట్టి. విశ్వావసు నామ సంవత్సర చైత్ర మాసం పూర్వ భాద్రపద దినమున శ్రీ ఆంజనేయ స్వామి జన్మ నక్షత్రమున కుబీర్ గ్రామంలోని చిన్న ఆంజనేయ స్వామి ఆలయం వద్ద సినీ నటుడు, మేకప్ ఆర్టిస్ట్ బాపనపల్లి వెంకటస్వామి, రావణ బ్రహ్మ ఏక పాత్రాభినయం ప్రదర్శించారు. ఈ సందర్భంగా నటునికి గ్రామస్తులు శాల్వాతో సత్కరించారు. ఒక సామాన్య సామ్రాజ్య పాలకుడై కారణల పాలైన రాముడెక్కడ నిరంతర స్నాన సంధ్య అనుష్ఠాన నిష్ఠా గరిష్టంబరు మా బ్రహ్మవంశమెక్కడ నానా కుల సంకరమును దిన చరణ సేవా పారాయణులైన ఆ క్షత్రియులెక్కడ దృశ్య కామరూప మాయాజాల సంగ్రామ శోహకులైన ఈ దైత్య యోధ ప్రకరమెక్కడ చంచల చిత్త శాఖ మృగ సమూహం రాగవుల సుగ్రీవ సహజంగా కవిసేనల సేకరించవచ్చు. నర నీలాచార్య శిల్పి అనుగ్రహమున సేతువు నిర్మించవచ్చును. అంత మాత్రము ఓరి వీర భయంకరులకు అసుర వీరులతో సమరమున నిలవగల సమర్థుడా రాముడు. దశరథి, నీవు ధర్మవర్తుడవని కీర్తింపబడుతుందే, నీ ధర్మవర్తనెత్తువ నామములు జరుగుతున్నావు. నా సోదరి శూర్పణఖ భర్త అంత భక్తకు మా బంధు విరోధములు కారణం. వారి కుమారుడు జమ్ము కాశ్మీరు తమ విష్ణు భక్తుడైన నాపై కొనసాగి